కాంగ్రెస్ నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా హైదరాబాద్లో కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కానీ స్థలం కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా ఇందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. సాక్షి దినపత్రిక లాభాల స్వాగతం. ఇంట్రాడేలో జీవితకాల గరిష్ట స్థాయి నమోదు చేసిన సూచీలు. ముంబై 3 పోయింది. ఐపీఎల్లో వరుసగా 3వ మ్యాచ్లోనూ ఓడిన హార్దిక్ పాండ్యా బృందం. తిహార్ జైలుకు కేజ్రీవాల్. ఢిల్లీ మద్యం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను ఈ నెల 15 దాకా జ్యుడిషియల్ కస్టడీకి పంపుతూ ఢిల్లీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కఠిన చర్యలు తీసుకోబోం. ఎన్నికల వేళ ఐటీ శాఖ వేల కోట్ల నోటీసులతో ఇబ్బందులకు గురి చేస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈశాన్యం ఎవరి వశం? 7 సిస్టర్స్గా పేరొందిన ఈశాన్య రాష్ట్రాల్లో లోక్సభ స్థానాలు తక్కువగానే ఉన్నప్పటికీ దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. బంగ్లాలో బాయ్కాట్ ఇండియా. బంగ్లాదేశ్లో షేక్ హసీనా 4వసారి ప్రధానిగా పగ్గాలు చేపట్టాక సామాజిక మాధ్యమాల్లో భారత వ్యతిరేక ప్రచారం ఊపందుకుంది. అధికారి చిచ్చే ట్యాపింగ్ కేసులో రిమాండ్ రిపోర్ట్. బీఆర్ఎస్ నాయకత్వం సూచనలతోనే ట్యాపింగ్. రాధాకిషన్ రావు చెప్పారని రిమాండ్ రిపోర్ట్లో కోర్టుకు తెలిపిన సిట్. అప్పటి ప్రతిపక్షాలే టార్గెట్గా ఎస్ఐబిలో ప్రత్యేక టీం. కీలకంగా వ్యవహరించిన టి ప్రభాకర్ రావు. ప్రతిపక్షాల నగదు రవాణాపై ప్రత్యేకంగా ఫోకస్. నేతలతో పాటు అనుచరులు టార్గెట్గా అక్రమ నిఘా. ట్యాపింగ్లో గుర్తించిన సమాచారంతో టాస్క్ ఫోర్స్తో దాడులు చేయించి సొమ్ము స్వాధీనం. కొందరు బీఆర్ఎస్ పార్టీ నేతలపైన నిఘా కొనసాగిందని వెల్లడి. మరిన్ని వివరాలు రాబట్టేందుకు రాధాకిషన్ రావును కస్టడీకి ఇవ్వాలని కోర్టుకు విజ్ఞప్తి. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఎస్ఐబి కేంద్రంగా సాగిన అక్రమ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ పేరు కూడా తెరపైకి వచ్చింది. ఇటీవల అరెస్ట్ అయిన హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్డీ పి రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్ట్లో సిటీ అధికారులు దీంతో పాటు పలు కీలక అంశాలను ప్రస్తావించారు. రిపోర్టులోని వివరాల మేరకు రాష్ట్ర అవతరణ తర్వాత బీఆర్ఎస్ నాయకత్వ కుల సమీకరణాల్లో భాగంగానే డీఐజీ హోదాలో ఉన్న టి ప్రభాకర్ రావును 2016లో ఎస్ఐబి చీఫ్గా నియమించింది. తమ కులంతో పాటు ఇతర కులాలకు చెందిన నమ్మకస్తులైన అధికారులను నేతలు ఎంపిక చేసుకున్నారు. వివిధ విభాగాలు జిల్లాల్లో పనిచేస్తున్న వీరందరినీ ప్రత్యేకంగా ఇంటెలిజెన్స్ విభాగంలోకి డిప్యుటేషన్పై తెచ్చుకున్నారు. అందులో నల్గొండ నుంచి ప్రణీత్రావు, రాచకొండ నుంచి భుజంగరావు, సైబరాబాద్ నుంచి వేణుగోపాలరావు, హైదరాబాద్ నుంచి తిరుపతన్న ఉన్నారు. ప్రభాకర్ రావు సూచనల మేరకే 2017లో రాధాకిషన్ రావును బీఆర్ఎస్ నాయకత్వం హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీగా నియమించింది. దీని వెనుక రాజకీయ ఇతర కారణాలు కూడా ఉన్నాయి. ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు, ప్రణీత్రావు, భుజంగరావు తరచుగా కలుస్తూ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం కొనసాగడం కోసం చేయాల్సిన పనులపై చర్చించేవారు. గుట్టుగా సంప్రదింపులు. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్లో వెస్ట్ జోన్కు 2021 వరకు ఇన్స్పెక్టర్గా పనిచేసిన గట్టు మల్లును రాధాకిషన్ రావు సూచనల మేరకు ప్రభాకర్ రావు ఎస్ఐబిలోకి తీసుకున్నారు. తమ లక్ష్యాలను చేరుకోవడానికి చేసే కుట్రలను అమలు చేయడానికి గట్టు మల్లును వినియోగించుకున్నారు. ఇంటెలిజెన్స్ టాస్క్ ఫోర్స్లోని మానవ వనరులతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడి వీరి అక్రమాలు ఎవరికి తెలియకుండా ఈ విధంగా చాలా అక్రమాలకు పాల్పడ్డట్టుగా ఈ విధంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రతిపక్షాలతో పాటు విమర్శించే వారిపైన ప్రతిపక్షాలపై నిఘా ఉంచడం, అడ్డుకోవడం ద్వారా 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ను 3వసారి గెలిపించడమే తమ లక్ష్యం అంటూ ప్రభాకర్ రావు తన బృందమైన రాధాకిషన్ రావు, ప్రణీత్రావు, భుజంగరావు, వేణుగోపాలరావు, తిరుపతన్నలకు స్పష్టం చేశారు. ప్రతిపక్ష నేతలు, వారి కుటుంబీకులు, సంబంధీకులు మద్దతిచ్చే వ్యాపారులతో పాటు బీఆర్ఎస్ను విమర్శించే వారిపైన ప్రభాకర్ రావు బృందం నిఘా ఉంచింది. బీఆర్ఎస్ నాయకత్వం ఆదేశాల మేరకు ఆ పార్టీ నాయకులు కొందరిపైన నిఘా వేశారు. రాధాకిషన్ రావు 2020 ఆగస్టులోనే పదవీ విరమణ చేసిన కుల ప్రాతిపదికన ఆయనకు ఓఎస్డీగా 2 సార్లు అవకాశం ఇచ్చారు. హైదరాబాద్ నగరంపై పట్టు కొనసాగడానికే ఇలా చేశారు. ఈ విధంగా ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు ఒకటే క్యాస్ట్కు సంబంధించిన కులం ఆధారంగా వివిధ విభాగాల్లో ఉన్న వారిని తీసుకొచ్చి హైదరాబాదు మెయిన్ ఇక్కడ బృందమైన వీళ్ళ దాంట్లో చేర్చుకోవడం జరిగింది. ఒకటే కుల ప్రాతిపదికన వీళ్ళందరినీ ఒకే దగ్గర చేర్చుకొని మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి మెయిన్ ఉద్దేశం బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎలాంటి ప్లాన్లు చేయాలి, ఎవరిపైన ఫోన్ ట్యాపింగ్ చేస్తే సమాచారం సేకరిస్తే ఈ విధంగా అది బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అన్నట్టుగా ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు వివిధ నాయకులపైన బీఆర్ఎస్ వాళ్ళ అనుమానితులపైన కూడా ఈ విధంగా అక్రమాలకు పాల్పడ్డారు అన్నట్టుగా రాధాకిషన్ రావు వెల్లడిలో విచారణ వ్యక్తమై వివరాలు తెలియడం జరిగింది. కరువు మొదలైందే
కరవు మొదలైందే బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ ఫైర్. రాష్ట్రం ఎదుర్కొంటున్న సవాళ్ళన్నింటికీ కేసీఆరే కారణం. 3 నెలల్లో బీఆర్ఎస్ కుప్పకూలింది. ఆ భయంతోనే ఇష్టం వచ్చినట్టు విమర్శలు. 10 ఏళ్లు సీఎంగా చేసిన వ్యక్తి ఇంతగా దిగజారాలా అని వ్యాఖ్య. ఢిల్లీలో మీడియా సమావేశంలో బట్టి నల్గొండ జిల్లా పర్యటనలో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలు, కట్టుకథలు అంటూ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. సోమవారం వేర్వేరు చోట్ల మీడియాతో మాట్లాడిన వీరిద్దరూ కేసీఆర్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ పాలనలోనే రాష్ట్రంలో కరువు మొదలైందని స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ మిగిలదని, కేసీఆర్లో భయం మొదలైందని, అది తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. చివరికి ప్రెస్ మీట్లో జనరేటర్ ఆగిపోతే విద్యుత్ కోతలంటూ మాట్లాడారని తప్పుపడ్డారు. రాష్ట్రంలో 200 మంది రైతుల ఆత్మహత్యలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. అయితే ఈ 100 రోజుల్లో 200 మంది బీఆర్ఎస్ నేతలు వెళ్ళిపోయింది వాస్తవం అన్నారు. దేశంలో 100 రోజుల్లో ఇంత పతనమైన పార్టీ బీఆర్ఎస్ ఒక్కటేనని ఎద్దేవా చేశారు. కడియం కావ్యకే వరంగల్ టికెట్ అధికారికంగా ప్రకటించిన ఏఐసిసి. హైదరాబాద్లో మాట్లాడుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ విధంగా వివిధ ప్రాంతాల్లో ఇక్కడ బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి విమర్శించడం జరిగింది. బంగారం ధర పరుగులు పెడుతుంది. దేశ రాజధాని న్యూఢిల్లీలో పూర్తి స్వచ్ఛత. 10 గ్రాముల ధర సోమవారం ఒక్కరోజే 1070 రూపాయలు ఎగసి 68,420కి ఎగసింది. ఇక వెండి కూడా కేజీకి 1,120 ఎగసి 78,570కి చేరింది. వచ్చే 3 రోజులు ఎండల మంటలే. రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. సోమవారం తెలంగాణ వ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3.5 డిగ్రీల సెల్సియస్ వరకు అధికంగా నమోదయ్యాయి. ఉష్ణోగ్రతలు అధికమవడంతో వాతావరణంలో తేమ శాతం ఉక్కపోత తీవ్రమైనట్లు అధికారులు వివరించారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ వాయిదా. మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ వాయిదా పడింది. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో కౌంటింగ్ చేపట్టబోమని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. జూన్ 2వ తేదీన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు చేపట్టి 5వ తేదీలోగా ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేసింది. బీఆర్ఎస్ రైతుల సమస్యలే ప్రధాన అస్త్రం. రైతు సంక్షేమం లక్ష్యంగా బీఆర్ఎస్ అమలు చేసిన పథకాల ప్రస్తావన. పంట పొలాల సందర్శనతో ఇప్పటికే ప్రజల్లోకి కేసీఆర్. 5న కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలో పర్యటనకు ఏర్పాట్లు. 13న చేవెళ్ల సభతో ప్రచారం షురు. రైతు ఎజెండాతో జనంలోకి. లోక్సభ ఎన్నికల ప్రచార పర్వంపై భారత రాష్ట్ర సమితి దృష్టి సారించింది. రైతు ఎజెండాతో బరిలోకి దిగేందుకు సన్నద్ధమవుతుంది. దీనిపై ముమ్మర కసరత్తు చేస్తుంది. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, గతంలో తాము రైతు సంక్షేమం లక్ష్యంగా అమలు చేసిన పథకాలను గట్టిగా ప్రస్తావించాలని భావిస్తుంది. వచ్చే 2 నెలల పాటు రైతాంగం వరి కోతలు, ధాన్యం అమ్మకాల్లో నిమగ్నం కానుండటంతో ప్రచారంలో ఇవే అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంతో రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నాయంటూ బీఆర్ఎస్ అధినేత ఇప్పటికే సమరశంఖం పూరించారు. ఆదివారం జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాలో పర్యటించిన కేసీఆర్ ఈ నెల 5న కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలో పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు రూట్ మ్యాప్ తయారవుతుంది. కాళేశ్వరం జలాలు, విద్యుత్ కోతలు మిగతా ఇక్కడ 10వ పేజీలు ఇవ్వడం విధంగా బీఆర్ఎస్ ప్రణాళిక. లోక్సభ ఎన్నికలను ఉద్దేశించి ప్రణాళిక కేసీఆర్ పర్యటన వివరాలను ఇక్కడ ప్రణాళిక జరుగుతున్నట్టుగా ఇవ్వడం జరిగింది. నీ పక్కనే డేంజర్ గాళ్ళు. రేవంత్ను ఉద్దేశించి కేటీఆర్. లీకు వార్తలు, ఫేక్ ప్రచారాలు. కాంగ్రెస్ సర్కార్పై హరీష్ ధ్వజం. విధంగా విడివిడిగా కేటీఆర్, హరీష్ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఇక్కడ ఈ విధంగా విమర్శించడం జరిగింది. రేవంత్ను ఉద్దేశించి నీ పక్కనే డేంజర్ గాళ్ళు ఉన్నారు, జాగ్రత్త అన్నట్టు కేటీఆర్ ఈ విధంగా మాట్లాడడం జరిగింది. కదిరిలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు స్వాగతం పలుకుతున్న అశిష్ జనసందోహంలో ఓ భాగం. మేమంతా మీ వెంటే. బీజేపీ పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల వేళ జరిగిన పొరపాట్లు పునరావృతం కాకూడదు. అప్పట్లో మొక్కుబడిగా పోలింగ్ బూత్ కమిటీల నిర్వహణ. ఈసారి పార్టీ ఆఫీస్ నుంచే కాల్ సెంటర్ ద్వారా పర్యవేక్షణ. ఒక్కో బూత్కు సంబంధించి సీనియర్ నేతకు సమన్వయ బాధ్యతలు. ఇక్కడ బీజేపీ తగు చర్యలు తీసుకుంటున్నట్టుగా ఇక్కడ లోక్సభ ఎన్నికలకు సంబంధించి మాట్లాడడం జరిగింది. పరారీలో మాండ్ర శివానందరెడ్డి. పోలీసులు ఏమార్చి పరారైన టీడీపీ నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జ్. అసైన్డ్ భూముల గోల్మాల్ వ్యవహారంలో ఆయనపై కేసులు. అల్లూరులో అరెస్ట్ చేసేందుకు హైదరాబాద్ పోలీసుల యత్నం. నోటీసులు ఇవ్వాలని డిమాండ్ చేసిన ఈ మాజీ పోలీస్ అధికారులు ఆ పనిలో ఉండగా కారులో ఉడాయింపు. పట్టుకునేందుకు ప్రయత్నించిన పోలీసులను అడ్డుకున్న అనుచరులు. టీడీపీ నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జ్
మాండ్ర శివానందరెడ్డిని ఓ భూ వివాదం కేసులో అరెస్ట్ చేసేందుకు తెలంగాణ పోలీసులు ప్రయత్నించారు. ఆయన వారి కళ్ళుగప్పి పరారయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన భార్యను, కుమారుడిని హైదరాబాద్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసైన్డ్ భూముల కొనుగోలు పంచాయతీకి సంబంధించి భాగస్వాముల వివాదాలతో హైదరాబాద్ నగర నేర పరిశోధన విభాగం సిసిఎస్లో అధికారి అయిన శివానందరెడ్డి నిబంధనలకు విరుద్ధంగా అసైన్డ్ భూములు కొనుగోలు చేయడం, వాటిలో నిర్మాణాల పేరుతో ప్రీ లాంచ్ ఆఫర్లు ఇచ్చి అడ్వాన్సులు వసూలు చేయడం వంటి పలు అక్రమాలకు పాల్పడినట్టుగా మాండ్ర శివానందరెడ్డిని గురించి తెలియజేశారు. ఇక్కడ ఈ విధంగా హైదరాబాద్ తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేద్దాం అనుకునేసరికి ఆయనని కళ్ళుగప్పి పరారైనట్టుగా ఆయన చూపించారు, తెలియజేశారు. ఇక్కడ దానికి సంబంధించి ఆయన భార్య, కుమారుడిని అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా ఇక్కడ తెలియజేశారు. మరో 1000 కోట్లు అప్పు నేడు సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా సమకూర్చుకోనున్న రాష్ట్ర ప్రభుత్వం 3 నెలల్లో 16,000 కోట్ల రుణాలను తీసుకునే యోచన. దాదాపు 50,000 కోట్లకు చేరిన గత ఆర్థిక సంవత్సరం పద్దు. కొత్త ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం 1000 కోట్ల తొలి అప్పు చేయనుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి బహిరంగ మార్కెట్లో సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా మంగళవారం ఈ మేరకు రుణం తీసుకోనుంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 59,000 కోట్లకు పైగా నిధులను బహిరంగ మార్కెట్ రుణాల ద్వారా సేకరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రతిపాదించింది. కాగా గడిచిన ఆర్థిక సంవత్సరం 2023-24లో మొత్తం 40,000 కోట్లకు పైగా రుణ సేకరణను లక్ష్యంగా పెట్టుకోగా ఆ పద్దు దాదాపు 50,000 కోట్లకు చేరడం గమనార్హం. డిసెంబర్ నుంచి 13,000 కోట్లకు పైమాటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక గత ఆర్థిక సంవత్సరంలో చేసిన అప్పు 13,000 కోట్లు దాటింది. డిసెంబర్ 7 నుంచి మార్చి 31 వరకు 9 దఫాల్లో బహిరంగ మార్కెట్ ద్వారా ఈ రుణాలను సమీకరించింది. గత ఏడాది డిసెంబర్ 12న 500 కోట్లు, విధంగా మరో 1000 కోట్లు అని తెలంగాణ రాష్ట్రం నేడు సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా సమకూర్చుకోనున్న రాష్ట్ర ప్రభుత్వం అని ఈ విధంగా 1000 కోట్ల అప్పు చేయనున్నది అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా తెలియజేశారు. వేధింపుల సంస్థల ఈడీ దర్యాప్తులో నిష్పక్షపాతం లేదని ఎమ్మెల్సీ కవిత ఆరోపణ. ఆమె బెయిల్ పిటిషన్పై ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో వాదనలు. విచారణను 4వ తేదీకి వాయిదా వేసిన న్యాయమూర్తి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ దర్యాప్తు సంస్థల కాకుండా వేధించే సంస్థల వ్యవహరిస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఈడీ దర్యాప్తులో నిష్పక్షపాతం కనిపించడం లేదని, కక్షగట్టి వ్యవహరిస్తున్నట్లు అనిపిస్తుందని విమర్శించారు. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన కవిత తిహార్ జైల్లో రిమాండ్లో ఉన్న విషయం తెలిసిందే. ఆమె దాఖలు చేసుకున్న మధ్యంతర బెయిల్ పిటిషన్పై ఢిల్లీలో రౌజ్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా సోమవారం విచారణ జరిపారు. ఈ సందర్భంగా కవిత తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. ఈడీ దర్యాప్తు సంస్థలా కాకుండా వేధించే ఏజెన్సీలా వ్యవహరిస్తుంది. న్యాయం నిష్పక్షపాతం కనిపించడం లేదు, అంతా ప్రీమోటివేటెడ్ విధానంలో ఉంది. అరెస్ట్ చేసినా చేయకపోయినా నిత్యం వేధింపులు తప్పవన్నట్టు వ్యవహరిస్తుంది. రోజు ఒక ఆపిల్ తింటే ఆరోగ్యమని డాక్టర్లు చెప్పినట్లు విధంగా కవిత తిహార్ జైల్లో ఉండగా విచారణ ఆమె బెయిల్ పిటిషన్ను కోరగా దాన్ని ఈ నెల ఏప్రిల్ 4కు విచారణ వాయిదా వేసిన న్యాయమూర్తి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇందులో ఈడీ విచారణ సంస్థల దర్యాప్తు సంస్థలా కాకుండా వేధించే సంస్థలా ఉంది అని ఇక్కడ కవితా వర్గం తెలియజేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇదం జగత్. ఇది ఇండియా కూటమిని వీడిన అఫ్నా దల్ అని ఇక్కడ కె శంకర్ తెలియజేయడం జరిగింది ఇదం జగత్లో. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.